వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు న్యూస్లో చూస్తే ఈ లాంగ్వేజెస్ మీద మనకు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా చూస్తే మనకు అఫ్కోర్స్ లాంగ్వేజ్ డే కూడా జరిగింది. ఎనీవే అసలు డిస్కషన్ ఎందుకు ఉంది అంటే తమిళనాడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు ఎట్టి పరిస్థితుల్లో మేము హిందీని మా మీద రుద్దనీయము అని చెప్పేసి అంటున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఎన్ఈపీ 2020లో ఏంటి అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములాని తీసుకురావడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే హిందీ కూడా పక్కాగా ఒక లాంగ్వేజ్గా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అఫ్కోర్స్ ఇక్కడ ఏంటి అని అంటే లాంగ్వేజ్ అనేది జనరల్గా మనకు చాలా సెంటిమెంటల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు ఈ సదర్న్ ఇండియన్ స్టేట్స్ చూస్తే ఇక్కడ ఈ లాంగ్వేజ్ ప్రామాణికంగానే ఇక్కడ స్టేట్ ఫార్మేషన్ జరిగింది. ఇది ఈరోజు మొదలైంది కాదు. మనకు ఎప్పటి నుంచో ఈ లాంగ్వేజ్ అనేది పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఏ విధంగా మొదలైనాయి అని చెప్పేసి కూడా మనం చూడాలి. సో ఇక్కడ మనం చూస్తే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇండియాలో ఇక్కడ ఈ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ అనేవి లేకపోతే డివిజన్స్ అనేవి స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు. దానికి మొదట స్టార్ట్ అయింది మాత్రం ఒడిస్సా అని చెప్పొచ్చు. ఈ లాంగ్వేజ్ బేస్డ్గా ఒడిస్సాని ఒక సపరేట్ ప్రావిన్స్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది మనకు ఒక సపరేట్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి 1956లో. సో ఈ విధంగా మనకు లాంగ్వేజ్ అనేది చాలా సార్లు మనకు న్యూస్లో ఉండడం జరుగుతుంది. చాలా యాక్టివ్ పార్ట్ అని కూడా చెప్పొచ్చు ఇండియన్ పాలిటిక్స్లో. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ న్యూస్ ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, హిందీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది కాన్స్టిట్యూషన్లో. మనం ఆర్టికల్ 343 చూస్తే ఇక్కడ ఏంటంటే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. బట్ ఒక 15 years వరకు ఇంగ్లీష్ని దానికి ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత 15 years తర్వాత ఏం చేశారంటే హిందీని అండ్ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా యాక్సెప్ట్ చేస్తూ పార్లమెంట్ చట్టం తీసుకురావడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు మనందరం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇండియా అనేది చాలా డైవర్సిఫైడ్ కంట్రీ. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకు చూస్తే కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో 22 భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించడం కూడా జరిగింది. మనకు క్లాసికల్ లాంగ్వేజ్ అని కూడా మనం గుర్తించడం జరిగింది. రీసెంట్గా కూడా కొన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా ఇచ్చాం. ఇక్కడ ఏంటి అంటే లాంగ్వేజ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఒక సెంటిమెంటల్ ఇష్యూ. ఇక్కడ లాంగ్వేజ్ అనేది వాళ్ళ గుర్తింపుని, వాళ్ళ ప్రామాణికతను, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఇక్కడ చెప్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక లాంగ్వేజ్ని తీసుకొచ్చి ఇంకో లాంగ్వేజ్ మీద రుద్దడం అనేది డెఫినెట్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే మనందరికీ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక కామన్ లాంగ్వేజ్ మాత్రం అవసరం. సో ఇక్కడ ఏంటి మేజారిటీ పీపుల్ హిందీని మాట్లాడుతున్నారు కాబట్టి హిందీని అందరూ ఫాలో అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా ఇది యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా సదర్న్ స్టేట్స్ మనం చూస్తే తెలుగు, కన్నడ, మలయాళీ, తమిళ్ ఈ 4 భాషలు అనేవి అఫ్కోర్స్ కొంత దగ్గరి భాషలు అయినప్పటికీను వీటికి చాలా పురాతన చరిత్ర ఉందని మనందరికీ తెలిసిందే. ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దీంతో పాటు మనకు అఫ్కోర్స్ ఇటు మరాఠా కానివ్వండి, అటు ఒడియా కానివ్వండి, ఇట్లా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక లాంగ్వేజ్ మీద ఇంకో లాంగ్వేజ్ పెత్తనం అనేది డెఫినెట్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు త్రూఅవుట్ ద ఇండియా తమిళే మాట్లాడాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, లేదా తెలుగే మాట్లాడాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాంగ్వేజ్ సంబంధించి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో కానివ్వండి, స్టేటరీ ప్రొవిజన్స్ కానివ్వండి ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 343 చెప్తుంది హిందీ గురించి. దాంతోపాటు మనకు ఆర్టికల్ 350 ఉంది. 350లో మనకి ఏంటంటే 350A ఉంది, 350B ఉంది. 350A ముఖ్యంగా ఏంటంటే ఈ ఏదైతే మైనారిటీ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో మనకు జనరల్గా అఫ్కోర్స్ చాలా తక్కువ మంది మాట్లాడే లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. వాటి ప్రొటెక్షన్ గురించి చెప్పడం జరిగింది. 350B చూస్తే మనకు ఒక లింగ్విస్టిక్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. అఫ్కోర్స్ 1956 తర్వాతనే అమెండ్ చేసి దీన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనకు స్టిల్ ఇంకా కొన్ని లాంగ్వేజెస్ అనేవి గవర్నమెంట్ ఇంకా గుర్తించలేదని చెప్పొచ్చు. చాలా లాంగ్వేజెస్ కూడా ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయని కూడా చెప్పొచ్చు. కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. ఇక్కడ మనకు ఈ లాంగ్వేజ్ ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లాంగ్వేజ్ అనేది వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ని చూపిస్తుంది. సో అందుకని ఈ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ లాంగ్వేజ్ వార్ ఏదైతే ఉందో, మీ లాంగ్వేజ్ కంటే మా లాంగ్వేజ్ గొప్పదనో, లేకపోతే హిందీని త్రూఅవుట్ ద ఇండియా ఇంప్లిమెంట్ చేయాలనో, ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. సో వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పొలిటికల్గా మనకు పెద్ద అవసరం లేకపోయినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనకు కొన్నిసార్లు అఫ్కోర్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడగొచ్చు, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్లో కూడా మనకు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే రావచ్చు. సో అందుకే ఈ ప్రొవిజన్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా చాలా అవసరం.